జనవరి 2024 బిట్ చూసుకుందాం. డిస్క్రిప్షన్లో మీకు కరెంట్ అఫైర్స్ రీడింగ్ పర్పస్లో అండ్ కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే రాసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? Both are right. Year of Technology Absorption 2024, Year of Transformation 2023. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ క్రింది ఏ బ్యాంకులకు DSIBs డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గుర్తింపు లభించింది? One to four. SBI, HDFC and ICICI banks. DSIBs. ఇటీవల రష్మి శుక్లా ఏ రాష్ట్ర మొదటి మహిళా డీజీపీగా నియామకం అయ్యారు? మహారాష్ట్ర. ఇటీవల దేశంలో మొట్టమొదటిసారిగా ఆల్కహాల్ నుండి జెట్ ఫ్యూయల్ ను తయారు చేసే సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు? పూణే. ఇటీవల వార్తల్లో నిలిచిన లేక్ రెడ్బా ఏ దేశంలో ఉంది? సెనెగల్. ఇటీవల ద ఇండియన్ ఎకానమీ రివ్యూ రిపోర్ట్ ని ఏ సంస్థ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సైక్లోన్ అల్వారో ఇటీవల ఏ దేశాన్ని ప్రభావితం చేసింది? మడగాస్కర్. ఏ దేశంలో భారత్ పార్క్ అనే ట్రేడ్ జోన్ ని ఇండియా ఏర్పాటు చేసింది? యుఏఈ. ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకంలో పాలసముద్రం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల మహతారి వందన యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. గోలే మేళా ఫెస్టివల్ ఈ క్రింది ఏ దేవాలయంలో జరుగుతుంది? ఉదంపూర్ జగన్నాథాలయం. టొమహాక్ మిసైల్ అమ్మకం కోసం జపాన్ ఏ దేశంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? యుఎస్ఏ. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ రెజ్లింగ్ మెన్స్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు? రవికుమార్ దహియా. కువెంపు రాష్ట్రీయ పురస్కార్ 2023 ఏ వ్యక్తికి ఇచ్చారు? శ్రీశైందు ముఖోపాధ్యాయ. ఇటీవల వార్తల్లో నిలిచిన ఐగాయ్ ప్యాలెస్ ఏ దేశంలో ఉంది? గ్రీస్. నేషనల్ బర్డ్స్ డే ఏ రోజున జరుపుతారు? జనవరి 5th. ఇటీవల ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? అజిత్ మిశ్రా. ఇటీవల ఫిటో అనే గ్యాంగ్స్టర్ జైలు నుండి పారిపోవడంతో ఏ దేశం 60 రోజుల దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఈక్వెడార్. ఇటీవల WHO సంస్థ మలేరియా రహిత దేశంగా
ఈ క్రింది ఏ ఆఫ్రికన్ దేశాన్ని ప్రకటించింది? రిపబ్లిక్ ఆఫ్ కాబో వర్డే. ఆదిత్య L1 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇస్రో దీనిని PSLV C-57 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 2023లో లాంచ్ చేశారు. సూర్యుడిలోని L1 లాగ్రాంజియన్ పాయింట్ ని పరిశోధన చేసేందుకు ఇస్రో దీనిని ప్రయోగించింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎంత మందికి గ్యాలంటరీ అవార్డులను ప్రకటించారు? 80. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ ని అరుణాచల్ ప్రదేశ్ లో జరుపుతారు. న్యాయిషి ట్రైబ్స్ వీరు అరుణాచల్ ప్రదేశ్ లో జీవిస్తారు. ఇటీవల గ్రావిటీ-1 రాకెట్ ని ఒరియన్ స్పేస్ అనే స్టార్టప్ లాంచ్ చేసింది. కాగా ఇది ఏ దేశానికి చెందినది? చైనా. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఇండియన్ సెల్ఫీ పాయింట్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది? LOC. యాక్సిడెంట్స్ అయ్యే అన్ని ప్రదేశాలను మ్యాపింగ్ చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల డూసీ డ్రాగన్, బ్లూ బటన్ లని ఏ తీర ప్రాంతంలో గుర్తించారు? చెన్నై. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ సెంటర్స్ 2024 గైడ్లైన్స్ ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో చేర్చుకోరాదు? 16 years. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. నేషనల్ టూరిజం డేని ప్రతి సంవత్సరం January 25న జరుపుతారు. 2024 నేషనల్ టూరిజం డే థీమ్ సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్. ఇటీవల మిస్ అమెరికా 2024 గా నిలిచిన వ్యక్తి ఎవరు? మాడిసన్ మార్ష్. డార్ట్ బుక్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ 1 and 2 రైట్. దీనిని FSSA పసాయ్ ప్రారంభించినది. వినియోగదారులు ఇంటి దగ్గరే ఫుడ్ అడల్టరేషన్ ని చిన్న చిన్న టెస్ట్ల ద్వారా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అడోరా మ్యాజిక్ సిటీ అనే మొట్టమొదటి హోమ్ గ్రోన్ క్రూయిజ్ షిప్ ని ఏ దేశం ప్రారంభించింది? చైనా. దారోజీ స్లోత్ బియర్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఇండియాలో మొట్టమొదటి $1 బిలియన్ ఇండియన్ AI స్టార్టప్ ఏది? ఓలా కృత్రిమ్. ఇటీవల మొట్టమొదటి 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ పేరేమిటి? బాయు. ఇటీవల భారత్తో
GFAI గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియాని ఏ దేశం ప్రారంభించింది? డెన్మార్క్. ఎడెల్మ్యాన్ ట్రస్ట్ బారోమీటర్ 2024లో గ్లోబల్ ట్రస్ట్ లీడర్గా ఏ దేశం నిలిచింది? ఇండియా. రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? చినాబ్. ఇటీవల 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? నాసిక్. తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సంస్థను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం కూర్చుంది? WEF. ఇటీవల ఇండియన్ ఆర్మీలో సుబేదార్ ర్యాంక్ని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు? ప్రీతి రజక్. ఇటీవల వరల్డ్స్ బిగ్గెస్ట్ మిథనాల్ పవర్డ్ షిప్ ని ఏ సంస్థ ప్రారంభించింది? మెర్స్క్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ కి సంబంధించి సరైన జతలు ఏవి? బోత్ ఆర్ రైట్. మెన్స్ ప్యాట్ కమిన్స్, ఉమెన్స్ దీప్తి శర్మ. ఇటీవల SCLSE సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు? జస్టిస్ బీవార్ గవాయ్. PM విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం RUT ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల 12వ దివ్య కళామేళా ఎక్కడ జరిగింది? సూరత్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? రైట్. ఇటీవల IWDC ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం కోల్కతాలో జరిగింది. MV గంగా క్వీన్ అనే షిప్ క్రూయిజ్ లో జరిగిన ఈ సమావేశాన్ని IWAI నిర్వహించింది. 19th నాన్ అలైన్డ్ మూవ్మెంట్ సమ్మిట్ నామ్ ఎక్కడ జరిగింది? కంపాలా. బ్రిక్స్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల బ్రిక్స్ అధ్యక్ష హోదాని రష్యా తీసుకుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ ఈక్విటబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనే థీమ్తో చేపట్టారు. ఈ సమృద్ధి పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది? నాఫెడ్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. ఇటీవల NSO సంస్థ 2023-24 కాలంలో భారత GDP వృద్ధి రేటు 7.3% ఉంటుందని తెలిపింది. 2023-24 GDP వృద్ధి రేటు ధరల్ని NSO సంస్థ 2011-12 స్థిర ధరల ఆధారంగా లెక్కించింది. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురికి టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ 2024ను ఇచ్చింది.
ఈ టెన్సింగ్ నార్గే అవార్డులని ల్యాండ్, ఎయిర్, వాటర్, లైఫ్, టైమ్, అచీవ్మెంట్స్ 4 విభాగాల్లో ఇస్తారు. GRIHA గృహ గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ గురించి సరైనది ఏది? దీనిని TRIMNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలు కలిసి ప్రారంభించాయి. దీని ద్వారా దేశంలో గ్రీన్ బిల్డింగ్ రేట్ ని ఇస్తారు. CBRE క్రెడాయ్ ప్రకారం దేశంలో అత్యధిక MSMEలు కలిగిన తొలి 3 రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, తమిళనాడు, UP. ఇటీవల హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏ వ్యక్తికి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డుని ఇచ్చారు? LP హేమంత్ K. శ్రీనివాసులు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి 4 దేశాలు ఏవి? రష్యా, USA, చైనా, ఇండియా. పార్సీ ఏ దేశానికి చెందిన అధికారిక భాష? ఇరాన్. ఇటీవల జపాన్లోని కోయాసాన్ యూనివర్సిటీ ఈ క్రింది ఏ వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ని ప్రదానం చేసింది? దేవేంద్ర ఫడ్నవీస్. ఇటీవల పిక్సెల్ సంస్థ శాటిలైట్ తయారీ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది? బెంగుళూరు. ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ EAIని ఏ సంస్థ విడుదల చేస్తుంది? RBI. 81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 గురించి సరైన జతలు ఏవి? All right. Best film Oppenheimer. Best director Christopher Nolan. Best actor male Cillian Murphy. బిమ్స్టెక్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? All right. దీనిని 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ పై సంతకం చేసి ఏర్పాటు చేశారు. ఇందులో సభ్య దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. దీని ప్రధాన కార్యాలయం ఢాకాలో ఉంది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్మడో ఒక ALSV ఆర్మోర్డ్ లైట్స్ స్పెషలిస్ట్ వెహికల్. ఇన్సాట్ 3DS గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV F-14 ద్వారా ప్రయోగించనున్నారు. ఇది వాతావరణం డిజాస్టర్స్ అబ్జర్వ్ చేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఫ్రెడరిక్ ఎక్స్ ఇటీవల ఏ దేశ రాజుగా ప్రకటించబడ్డాడు? డెన్మార్క్. పంజర్ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోతరై. ఇది ఇండియా కిర్గిస్తాన్ మధ్య జాయింట్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది హిమాచల్ ప్రదేశ్లోని బాక్లోలో జనవరి 22 ఫిబ్రవరి 3, 2024 వరకు జరుగుతుంది. ఇటీవల WEF 2024 సదస్సులో ఈ క్రింది ఏ వ్యాధిని ఆరోగ్య ముప్పుగా హెల్త్ ట్రీట్ WEF ప్రకటించింది?
దిస్ ఈజ్ ఎక్స్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల ఇండియా ఓపెన్ 2024 బ్యాడ్మింటన్ క్రీడలు న్యూఢిల్లీలో జరిగాయి. ఇండియా ఓపెన్ 2024లో మెన్ సింగిల్స్ విజేత షియు క్వి చైనా, ఉమెన్ సింగిల్స్ విజేత తైజు యంగ్ చైనీస్ తైపీ. ఇటీవల ఆకాష్ ఎన్జీ మిసైల్ ని ఎక్కడ నుండి డిఆర్డిఓ ప్రయోగించింది? చాందీపూర్. దీపౌర్ బిల్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇటీవల హెయిల్ 523 అనే అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ ని ఏ దేశం ప్రయోగించింది? ఉత్తర కొరియా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 గురించి ఈ క్రింది వాణిలో సరైనవి ఏవి? మాత్రమే సరైనవి. తొలి స్థానాల్లో నిలిచిన దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్. ఇటీవల యుఏఈ స్పోర్ట్స్ అవార్డులలో ఏ వ్యక్తికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2023ని ఇచ్చారు? జియానీ ఇన్ఫాంటినో. ఇటీవల రాధా రాఠూరి ఏ రాష్ట్ర మహిళా చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యారు? ఉత్తరాఖండ్. కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ పుస్తక రచయిత ఎవరు? చారు నివేదిత. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఐఎండిని 1875లో ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తుంది. ఇటీవల ఐఎండి యొక్క 150వ ఫౌండేషన్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకి థీమ్ సాంగ్ సర్వజన్ హితే సర్వజన్ సుఖే. లోకల్ గవర్నమెంట్ సర్వీసులని డిజిటల్ ఆన్లైన్ ద్వారా అందించేందుకు కేరళ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేమిటి? కే స్మార్ట్. ఇటీవల యూరోపియన్ యూనియన్ సైంటిస్టులు ఏ సంవత్సరంని హాటెస్ట్ ఇయర్ గా ప్రకటించారు? 2023. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మహారాష్ట్రలో ఉంది. వర్లీ అనే గిరిజన తెగ మహారాష్ట్రలో జీవిస్తారు. రోయ్ వర్సెస్ వాడే కేసులో యుఎస్ఏ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు అండ్ అబార్షన్ ఈజ్ ఫండమెంటల్ రైట్. సందేశ్ యాప్ ఏ బలగాల కోసం ఏర్పాటు చేశారు? పారామిలిటరీ ఫోర్స్. 2024 మినిస్ట్రీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్లలో ఇండియా 4వ స్థానంలో నిలిచింది. తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు యుఎస్ఏ, రష్యా, చైనా. ఈ క్రింది ఏ సంవత్సరం లోపు ఇండియన్ రైల్వేలలో నెట్ జీరో ఎమిషన్ ని సాధించాలన్నది లక్ష్యం? 2030. గ్యాబ్రియల్ అటల్ ఇటీవల ఏ దేశానికి పిఎంగా నియామకం అయ్యారు?
ఫ్రాన్స్. 19th నాన్ అలైన్ మూమెంట్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? ఉగాండా. ఇటీవల బీహార్ రాష్ట్రం తర్వాత కులగణనని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. సాదా తన్సీ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇది ఇండియా సౌదీ అరేబియా మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్. రాజస్థాన్లోని మహాజన్లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఇటీవల ఆర్కిటిక్ ప్రాంతంలోని పర్మాఫ్రాస్ట్ మంచులో ఈ క్రింది ఏ వైరస్ని శాస్త్రవేత్తలు గుర్తించారు? జాంబీ వైరస్. ఇటీవల యునైటెడ్ కప్ టెన్నిస్ 2024 టోర్నమెంట్ని ఏ దేశం విజేతగా నిలిచింది? జర్మనీ. ప్రస్తుత ఫీఫా ప్రెసిడెంట్ ఎవరు? జియానీ ఇన్ఫాంటినో. GOIDN ప్రొనౌన్స్డ్ యాజ్ గోల్డెన్ గురించి సరి అయినవి ఏవి? ఇది ప్లాస్టిక్ వేస్ట్ ని రీసైకిల్ చేసే కొత్త టెక్నాలజీ మిషన్. IIT బాంబే దీనిని అభివృద్ధి చేసింది. ఉగ్రం అసాల్ట్ రైఫిల్స్ గురించి క్రింది వాణిలో సరైనది ఏది? దీనిని DRDO పూణేకు చెందిన ADRE మరియు హైదరాబాద్కి చెందిన ద్వీప ఆర్మూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో తయారు చేసింది. ఇది 4 kg బరువు ఉండి 500 మీటర్ల వరకు గల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ని ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుతారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2024 థీమ్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఖనత్ సిస్టమ్ దేనికి సంబంధించింది? ఏన్షియంట్ వాటర్ సప్లై సిస్టమ్. ఇటీవల దివ్యాకృతి సింగ్ కి ఏ క్రీడకు సంబంధించి అర్జున అవార్డు ఇచ్చారు? ఈక్వెస్ట్రియన్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో అతి పొడవైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో నిలిచిన పల్సర్ గ్లిచెస్ అంటే ఏమిటి? న్యూట్రాన్ స్టార్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు సమర్ఖండ్లో జరిగాయి. ఫైడ్ చెస్ ఛాంపియన్షిప్ మెన్స్ కేటగిరీలో మ్యాగ్నస్ కార్ల్సన్, మహిళా కేటగిరీలో అనస్తాషియా బొడ్నారు విజేతలుగా నిలిచారు. మిలాన్ 24 ఎక్సర్సైజ్ ఎక్కడ జరగనుంది? విశాఖపట్నం. ఇటీవల GI ట్యాగ్ పొందిన కై చట్నీ ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిషా. ఇటీవల క్రికెట్లో మొట్టమొదటి మహిళా న్యూట్రల్ ఎంపైర్ గా ఎవరు నియామకం అయ్యారు? స్యూ రెడ్ఫోర్న్.
ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా ఏ దేశం నిలిచింది? ఇండియా. ఇటీవల థర్డ్ సౌత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? కంపాలా. సహయోగ్ కైజిన్ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇది ఒక కోస్ట్ గార్డ్ ఆర్గనైజేషన్ ఎక్సర్సైజ్. జనవరి 8 to 12, 2024 తేదీలలో ఇండియా జపాన్ల మధ్య చెన్నైలో జరిగింది. ఫీస్ట్ అనే సాఫ్ట్వేర్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో. పెరిగ్రీన్ మిషన్ 1 PMI మిషన్ ని ఏ దేశం ప్రయోగించింది? నాసా సంస్థ అంటే USA. భూమి క్రస్ట్ నుండి మ్యాంటిల్ ని చేరేందుకు చైనా ఇటీవల ప్రారంభించిన ఓషియన్ డ్రిల్లింగ్ వెసెల్ పేరేంటి? మెంగ్ జియాంగ్. సెకండ్ జనరేషన్ డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ DAT-SG ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇస్రో. ఇటీవల అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ఏ దేశం ప్రారంభించింది? ఇండియా. రాజాజీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది? ఆల్ రైట్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభించింది. 4,797 crores తో ప్రారంభించబడిన ఈ స్కీమ్ ని 2021-26 వరకు అమలు చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా భూమి 5 కంపోనెంట్స్ లను పరిశోధిస్తారు. ఇటీవల దేశంలో మొట్టమొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ ని ఎక్కడ నిర్మించారు? NH-66. 75th క్రియేటివ్ ఎమ్మీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ నరేటర్ కేటగిరీ అవార్డ్ ని ఎవరికి ఇచ్చారు? బరాక్ ఒబామా. జస్టిస్ పి రామచంద్రరాజు కమిషన్ దేనికి సంబంధించినది? SC కులాల వర్గీకరణ. చంద్రటాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ, మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ పురస్కారాల్లో 8 మంది తెలుగువారు, వీరిలో వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి, చిరంజీవి సినీ నటులకి పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఇటీవల RBI సంస్థ SFBs స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లని ఏర్పాటు చేయడానికి కావలసిన మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత అని తెలిపింది?
200 crores. BCCI అవార్డ్స్ 2023 గురించి సరియైన జతలు ఏవి? Both are right. Cricket of the Year Men's Shubman Gill. Lifetime Achievement Award Ravi Shastri. DMIC ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ క్రింది ఏ రాష్ట్రాలలో యూటీ గుండా వెళ్తుంది? ఆల్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఇటీవల ఇండియాలో మొట్టమొదటి అమృత్ భారత్ ట్రైన్ ని డిసెంబర్ 30, 2023 తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ అమృత్ భారత్ ట్రైన్ అయోధ్య, దర్భంగా మధ్య నడవనుంది. అమృత్ భారత్ ట్రైన్ పుష్ పుల్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయనున్న దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. స్లిమ్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే మిషన్ ని ఏ సంస్థ ప్రయోగించింది? జాక్సా. WAFES వెదర్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఎనేబులింగ్ సిస్టమ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆల్. దీనిని IMD అభివృద్ధి చేసింది. పంచమహాభూతాలని ఆదర్శంగా తీసుకొని IMD దీనిని అభివృద్ధి చేసింది. వాతావరణంకి సంబంధించిన సేవలను దీని ద్వారా అందిస్తారు. లిథియం ని అత్యధికంగా ఉత్పత్తి టాప్ ప్రొడ్యూసింగ్ చేసే దేశాలు ఏవి? ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా. NFSU నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? గాంధీనగర్. ఇటీవల కోల్టాన్ ఖనిజ వనరులను గుర్తించినట్టు ఏ దేశం ప్రకటించింది? కెన్యా. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఇటీవల అటవీ పర్యావరణ శాఖ SPAI స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇండియా రిపోర్ట్ ని తొలిసారిగా విడుదల చేశారు. SPAI ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న మొత్తం చిరుతల సంఖ్య 718. ఈ క్రింది GI ట్యాగ్లకి సంబంధించిన సరియైన జతల్ని గుర్తించండి. ఆల్. లాన్సియా సౌరా పెయింటింగ్ ఒడిషా. దుంగారియా కొంద్ ఎంబ్రాయిడర్డ్ షాల్ ఒడిషా. దేన్ కన్కల్ మాంగ్జీ ఒడిషా. సిమిలిపాల్ కై చట్నీ ఒడిషా. నయాగర్ కాంతై ముండి బ్రింజాల్ ఒడిషా. సల్హేర్ పోర్ట్, శివనేరి ఫోర్ట్, ఫన్హాలా పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర. ఇటీవల ఖైరాలి AI చిప్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఖైరాలి AI చిప్. డిజిటల్ యూనివర్సిటీ కేరళ. ఈ క్రింది వానిలో సరియైనది ఏది? Both are right. ఇటీవల CDSCO సంస్థ NSWS నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ని ప్రారంభించింది.
ఈ NSWS పోర్టల్ ద్వారా అన్ని రకాల డ్రగ్స్కి సంబంధించిన అనుమతులను, మెడికల్ పరికరాల అనుమతులను ఇస్తారు. ఇండియాలో సెకండ్ VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? తెలంగాణ. అస్త్ర మిసైల్స్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. దీనిని DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది కాగా BDL దీనిని తయారు చేస్తుంది. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇటీవల PGCIL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CMDగా ఎవరు నియామకం అయ్యారు? రవీంద్ర కుమార్ త్యాగి. అసర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ప్రథమ్. ఇటీవల బ్రిక్స్ లో సభ్యత్వాన్ని ఏ దేశం తిరస్కరించింది? అర్జెంటీనా. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల SC కులాల వర్గీకరణ కోసం కేంద్రం 5 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. SC కులాల వర్గీకరణ కమిటీ చైర్మన్ రాజీవ్ గౌబా. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి సంస్థ ఏది? యాపిల్. వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఇన్ 2023గా ఏ ఎక్స్చేంజ్ నిలిచింది? NSE. సహేలీ బర్త్ కంట్రోల్డ్ పిల్ ని ఎవరు అభివృద్ధి లేదా తయారు చేశారు? డాక్టర్ నిత్యానంద. సంస్కృతి కే ఆయం పుస్తక రచయిత ఎవరు? మనోరమ మిశ్రా. ఇటీవల చేపల సంతతి పెంచేందుకు ప్రాజెక్ట్ ఫర్ ఆర్టిఫిషియల్ రీఫ్స్ ని ఏ రాష్ట్ర తీరంలో ప్రారంభించారు? కేరళ. ఎర్నెట్ పోర్టల్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆపరేషన్ సర్వశక్తి గురించి సరియైన వ్యాఖ్యలను గుర్తించండి. బోత్ ఆర్ రైట్. దీనిని ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పీర్ పంజాల్ శ్రేణిలోని టెర్రరిస్టులని ఏరిపారేసి వారిని పూర్తిగా తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ దీనిని ప్రారంభించింది. ఎక్సియోమ్ మిషన్ 3 AX3ని ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. వింగ్స్ ఇండియా 2024 సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విజేతలలో సరియైన వారిని గుర్తించండి. బోత్ ఆర్ రైట్. మెన్ సింగిల్స్ జెన్నిక్ సిన్నర్, ఉమెన్ సింగిల్స్ అరేనా సబలెంకా. భారత ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో అమ్మే రైస్ బియ్యంని ఎంతకి కిలో కేజీ ఇవ్వనున్నారు? 25. ఇది ప్రస్తుతము 29 రూపీస్గా ఉన్నట్లుంది. పెట్రో క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రం ఇటీవల అవతరించింది?
గుజరాత్. ఇటీవల ఇండియా ఏ దేశంతో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది? స్విట్జర్లాండ్. ఫీఫా 2024 అవార్డుల గురించి సరైన జతలు ఏవి? టూ మాత్రమే. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఐథానా బొన్మటి. 42 డే మహామండల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు? ఉత్తరప్రదేశ్. ఇటీవల 5th మేఘాలయ గేమ్స్ ని ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 విజేతల్లో సరియైన జతలు ఏవి? ఆల్ ఆర్ రైట్. బెస్ట్ ఫిల్మ్ 12th ఫెయిల్. బెస్ట్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్. బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ యానిమల్. బెస్ట్ యాక్ట్రెస్ ఆలియా భట్ రాకరీ ఔర్ రాణి కి ప్రేమ్ కదాని. వరల్డ్ హిందీ డే ఏ రోజున జరుపుతారు? జనవరి 10th. ఐఐటి మద్రాస్ కొత్త క్యాంపస్ ని ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది? శ్రీలంక. 84th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ముంబై. వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2024 సదస్సులో బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని వేటికి ఇచ్చారు? న్యూఢిల్లీ, బెంగళూరు. ఇటీవల కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ CSC 6వ NSA లెవెల్ సమావేశం ఎక్కడ జరిగింది? మారిషస్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. 22వ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవాస్తి. దేశవ్యాప్తంగా జమిలీ ఎలక్షన్స్ ఏర్పాటుపై సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్. ఇండియన్ ఆర్మీ డే గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. 1949 జనవరి 15న ఇండియన్ ఆర్మీ చీఫ్ గా KM కరియప్ప బాధ్యతలు స్వీకరించిన రోజునే ప్రతి సంవత్సరం జనవరి 15ను ఆర్మీ డేగా జరుపుతారు. 2024 థీమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్. ఈ క్రింది ఏ రాష్ట్రం చిరంజీవి పథకాన్ని ఆయుష్మాన్ భారత్ లో కలపాలని ఇటీవల కేంద్రాన్ని కోరింది? రాజస్థాన్. ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ గురించి క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇది ఇండియా, ఫ్రాన్స్, UAEల మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ UAEలోని అల్ దాఫ్రా ఎయిర్ బేస్ లో జరిగింది. భారత సుప్రీంకోర్టు గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? మౌసమ్ యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది? IMD. డెజర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇది ఇండియా, UAEల మధ్య తొలి మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైర్ రేంజ్ లో జరిగింది. రెజుపావే టెక్నాలజీ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది?
బోత్ ఆర్ రైట్. 0 లేదా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో బిటుమినస్ రోడ్లని నిర్మించే టెక్నాలజీ ఇది. దీనిని సెంట్రల్ రోడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. క్రింది వానిలో సరైనది ఏది? నేషనల్ కాన్క్లేవ్ ఆన్ రోడ్ సేఫ్టీ సమావేశం న్యూఢిల్లీలో బోతారాయ్. ఇటీవల నేషనల్ కాన్క్లేవ్ ఆన్ రోడ్ సేఫ్టీ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దేశంలో గంటకి రోడ్డు ప్రమాదాల వలన 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని 2030 నాటికి 50% తగ్గించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల GI ట్యాగ్ పొందిన కంచి ఖరేక్ ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్. ఇటీవల ఫ్లక్స్ జెట్ పేరుతో మ్యాగ్నెటికల్లీ లెవిటేటింగ్ ట్రైన్ కాన్సెప్ట్ ని ఏ దేశం ప్రారంభించింది? కెనడా. RTS ASO1 మాస్కిరిక్స్ ఏ వ్యాధికి చెందిన వ్యాక్సిన్? మలేరియా. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇటీవల చేపలకి సంబంధించిన వ్యాధుల మానిటరింగ్ కోసం రిపోర్ట్ ఫిష్ డిసీజ్ అనే యాప్ ని ప్రారంభించారు. రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ ని NSPAD ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల గ్రీన్ రూమ్స్ ని UNDP డెన్మార్క్ లో ప్రారంభించాయి. ఉక్రెయిన్లో యుద్ధ బాధితులు, పిల్లలకి సేవలు అందించేందుకు దీనిని ప్రారంభించారు. ఇటీవల ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJలో ఈ క్రింది ఏ దేశం కేసు నమోదు చేసింది? సౌత్ ఆఫ్రికా. ఇటీవల క్రెడాయ్ న్యూ ఇండియా సమ్మిట్ 2024 ను ఎక్కడ జరిగింది? వారణాసి. మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ ఫర్ 2024 గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆల్. దీనిని గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ విడుదల చేసింది. ఇందులో తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు USA, రష్యా, చైనా. ఇండియా ర్యాంక్ 4. ఇటీవల నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు? జస్టిస్ సంజయ్ ఖన్నా. ఇటీవల ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ కోసం నామినేట్ చేయబడిన భారతీయ నగరాలు ఏవి? ఇండోర్, ఉదయపూర్, భోపాల్. ఇటీవల వార్తల్లో నిలిచిన అల్పైంగ్లో అనగా న్యాచురల్ ఇల్యూమినేషన్ ఆఫ్ మౌంటైన్ స్లోప్స్ బై ద సన్. భోజ్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. X-59 క్విక్ సూపర్ సోనిక్ జెట్ ని ఏ సంస్థ రూపొందించింది? నాసా. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? నాఫెడ్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ని 1958లో ఏర్పాటు చేశారు. సహకార అగ్రికల్చర్ మార్కెటింగ్ లో నాఫెడ్ అనేది శిఖరాగ్ర సంస్థ. నేషనల్ యూత్ డే గురించి సరైన వాక్యాలు ఏవి?
బోత్ ఆర్ రైట్. దీనిని 1985 నుండి ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపుతున్నారు. 2024 థీమ్ అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్. ఈ క్రింది జిఐ ట్యాగ్ వస్తువులలో సరియైన జతలు ఏవి? బోత్ ఆర్ రైట్. వాంకో వుడెన్ క్రాఫ్ట్, అరుణాచల్ ప్రదేశ్. అది ఖేకీర్, అరుణాచల్ ప్రదేశ్. ఈ క్రింది వారినిలో సరియైనది ఏది? బోత్ ఆర్ రైట్. దేశంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. పెంచ్ టైగర్ రిజర్వ్ లో డార్క్ స్కై పార్క్ ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల బిమ్స్టెక్ 4వ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు? ఇంద్రమణి పాండే. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఓన్లీ వన్. ఇటీవల ఎంజెండరింగ్ ల్యాండ్ పోర్ట్స్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ ని ఎల్పిఏఐ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ విడుదల చేసింది. ఇటీవల 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎక్కడ జరగనుంది? న్యూఢిల్లీ. 2024 సంవత్సరానికి గాను ఇండియాలో కోల్ బొగ్గు ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాలు ఏవి? జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఇటీవల మనిషి మరణశిక్షని నైట్రోజన్ గ్యాస్తో నైట్రోజన్ హైపాక్సియా చేపట్టిన యుఎస్లోని రాష్ట్రం ఏది? అలబామా. మన్హిత్ హ్యాప్ దేనికి సంబంధించినది? మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కి సంబంధించినది. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఓన్లీ 1 and 2. ఇటీవల జిఈపి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ 2024 రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది. జిఈపి 2024 ప్రకారం 2024లో ప్రపంచ జిడిపి వృద్ధి రేటు 4% అని. ఇటీవల ఈఐబి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు? నడియా కాల్వినో. ఇటీవల ప్రకటించిన స్టార్టప్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ 2022 ఆర్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2022 గురించి క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. దీన్ని డిపిఐఐటి ప్రకటించింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో నిలిచాయి. ఇటీవల ఎఫ్ఏఓలోని ఫిషరీస్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ వైస్ చైర్ గా ఏ దేశం ఎన్నికైంది? ఇండియా. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ 2024 ని ఏ సంస్థ విడుదల చేసింది? WEF. ఈ క్రింది వానిలో సరైనది ఏది? Both are right. EA is dubbed exercise Sea Dragon 24 exercise యుఎస్ఏలోని గువామ్లో జనవరి 10 to 22 వరకు జరిగింది. ఈ సీ డ్రాగన్ 24 ఎక్సర్సైజ్ లో 6 దేశాలు పాల్గొన్నాయి.
అందులో ఇండియన్ నేవీ తరపున P-81 ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొంది. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. ప్యూబర్టీ మెన్స్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ 2023 విరాట్ కోహ్లీ. ప్యూబర్టీ ఉమెన్స్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ 2023 ఐతనా బొన్మటి. ఇటీవల వార్తల్లో నిలిచిన డీకే బసు కేసు దేనికి సంబంధించినది? పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తుల హక్కుల రక్షణ. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇటీవల బీహార్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. జన నాయక్ గా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్ 1977 to 79 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాందూబీ ఫెస్టివల్ ని ఏ రాష్ట్రం జరుగుతుంది? అస్సాం. ఇటీవల ఇస్రో MRIC అనే సంస్థతో చేతులు కలిపి చిన్న శాటిలైట్లు అభివృద్ధి చేయనుంది. కాగా MRIC ఏ దేశానికి చెందిన సంస్థ? మారిషస్. SERVAVAC గురించి సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2023లో ప్రారంభించింది. 9 నుంచి 14 ఏళ్ల బాలికల్లో ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కి కారణమయ్యే HPV హ్యూమన్ పాపిలో వైరస్ ని నిర్మూలిస్తారు. HPVని ఎదుర్కొని దాని తీవ్రతను తగ్గిస్తారు. చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024 ని ఏ సంస్థ నిర్వహించింది? DPIIT. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024 ని ఏ సంస్థ విడుదల చేసింది? ILO. ఎంపీలాడ్స్ స్కీమ్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆల్రైట్. దీన్ని 1993లో ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ స్కీమ్ కి నోడల్ మినిస్ట్రీ. ఎంపీని నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఈ స్కీమ్ క్రింద ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలని ఇస్తారు. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ DEA విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 24లో భారత GDP వృద్ధి రేటు ఎంత? .5%. ఇటీవల అస్సాం వైభవ్ 2023 అవార్డుని ఏ వ్యక్తికి ఇచ్చారు? రంజన్ గొగోయ్. పరాక్రమ్ దివస్ ని ఏ రోజు జరుపుతారు? జనవరి 23. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. MAI మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ అనే స్కీమ్ ని ఎగుమతులను ప్రమోట్ చేసేందుకు ఒక ప్రోగ్రామ్ గా ప్రారంభించారు. MAI స్కీమ్ ని DGFT డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పర్యవేక్షిస్తుంది. ఇటీవల ప్రారంభించబడిన మల్కాన్ గిరి ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా.
ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని ఏ టైగర్ రిజర్వ్లో ప్రారంభించారు? సిమిలీపాల్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోతరైట్. ఇండియాలో అత్యంత పొడవైన సముద్ర బ్రిడ్జిని అటల్ సేతు పేరుతో ఇటీవల ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ పొడవున అటల్ సేతు బ్రిడ్జి సౌత్ ముంబైని నవీ ముంబైతో కలుపుతుంది. ఇటీవల చెస్ క్రీడలో భారత్లో నెంబర్ 1 ఆటగాడిగా ఎవరు నిలిచారు? ప్రజ్ఞానంద. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. నాన్ అలైన్ మూమెంట్ 1955లో బాండూల్ సదస్సు ద్వారా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నామ్లో 120 సభ్య దేశాలు ఉన్నాయి. వికసిత్ భారత్ అభియాన్ పథకం అంబాసిడర్గా ఎవరు నియామకం అయ్యారు? అమితాబ్ షా. ఇటీవల సొరయ్య అనే శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించింది? ఇరాన్. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023ని గురించి సరైనది ఏది? సి 192. దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2013-14లో 29.17% ఉన్న పేదరికం 22-23 నాటికి 11.28కి తగ్గిందని, గత 9 ఏళ్లలో పేదరికం 24.82 కోట్ల మంది బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ చెప్పింది. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టెక్నికల్ టెక్స్టైల్స్ సమావేశం ఎక్కడ జరిగింది? విజయవాడ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ 2024-25కి ఈ క్రింది ఏ కట్టడాన్ని ప్రాంతాన్ని ఇండియా నామినేట్ చేసింది? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇటీవల ఏ వ్యక్తికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని ఇచ్చారు? పిఆర్ కాంబోజ్. లిథియం ట్రయాంగిల్ అని ఏ దేశాలను పిలుస్తారు? బొలివియా, చిలీ, అర్జెంటీనా. ఇటీవల ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా ఎవరు నియామకం అయ్యారు? కిరణ్ దేశ్ముఖ్. పైసా పోర్టల్ ఫర్ అఫోర్డబుల్ క్రెడిట్ అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ యాక్సెస్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? దీనిని 2018లో ప్రారంభించారు. అలహాబాద్ బ్యాంక్ అభివృద్ధి చేసింది. డే ఎన్యుఎల్ఎం క్రింద ఇచ్చే వడ్డీ రాయితీని లబ్ధిదారులకు ఈ పోర్టల్ ద్వారా ఇస్తారు. ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ పుస్తక రచయిత ఎవరు? మన్సుఖ్ మాండవీయ. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇండియా అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు? సెంథిల్ పాండియాన్ సి. ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యధిక ప్రజలు పేదరికం నుండి బయటపడిన తొలి 3 రాష్ట్రాలు ఏవి? యూపీ, బీహార్, ఎంపీ. ఇండియాలో రీజనరేటివ్ టూరిజం ని ప్రారంభించిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది? గోవా.
ఆర్యుపిపి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కి ఎన్నికల గుర్తును కేటాయించడానికి ఈఎస్ఐ ఏ కొత్త నిబంధనను చేర్చింది? ఆడిట్ అకౌంటెంట్స్. రాష్ట్రంలో ప్రమాదాలు జరిగే అన్ని ప్రాంతాలను మ్యాపింగ్ చేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్లను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేత ప్రారంభించబడిన యాప్ ఏది? అనువాదిని. మోహ్ జుజ్ అనే సాంప్రదాయ గేదెల పోరాటాలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి? అస్సాం. ఇటీవల ఫస్ట్ డైరెక్ట్ టు సెల్ స్టార్ లింక్ శాటిలైట్స్ ని ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. గ్రీన్ కవర్ ఇండెక్స్ గురించి క్రింది వాణిలో సరైనది ఏది? ఆల్ ఆర్ రైట్. దీనిని ఎన్హెచ్ఏఐ ఎన్ఆర్ఎస్సీలు కలిసి ఏర్పాటు చేశాయి. నేషనల్ హైవేలలో ఉన్న గ్రీన్ కవర్ని రీజనల్ వైస్గా లెక్కించేందుకు దీనిని ప్రారంభించారు. 1 కిలోమీటర్ నేషనల్ హైవే రోడ్డు వెంబడి ఉన్న గ్రీన్ కవర్ని ఇందులో లెక్కిస్తారు. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. నాటోని 1949లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం డ్రెస్సెల్లో ఉంది. నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసిజేఎస్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? రైట్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2018లో ప్రారంభించింది. ఈ రిపోర్ట్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు యూపీ, ఎంపీ, బీహార్. బోయింగ్ సుకన్య ప్రోగ్రాం గురించి సరైనది ఏది? రైట్. దేశంలోని ఏవియేషన్ సెక్టార్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు దీనిని ప్రారంభించారు. స్టెమ్ రంగాల్లో 150 ప్రాంతాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేసి అందులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, వారికి స్కాలర్షిప్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ షిప్ పేరేంటి? ఐకాన్ ఆఫ్ ది సీస్. బిటార్కనికా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. రామ్ లాలా దర్శన్ అనే స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఏ మంత్రిత్వ శాఖకు చెందింది? కార్పొరేట్ అఫైర్స్. ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓగా ఎవరు నియామకం అయ్యారు? రఘురామ్ అయ్యర్. ఇటీవల ఆల్థెయిర్
సంస్థ ఈ క్రింది ఏ ప్రాంగణంలో ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది? ఐఐటి మద్రాస్. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇది ఇండియా ఈజిప్ట్ల మధ్య జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఇరు దేశాల మధ్య మిలిటరీ సహకారాన్ని పెంపొందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2024లో ఈ ఎక్సర్సైజ్ అన్షాస్, ఈజిప్ట్లో జరిగింది. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి గ్రాఫేన్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ. సైక్లోన్ మిచాంగ్ కి ఏ దేశం నామకరణం చేసింది? మయన్మార్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇటీవల 515 కోట్లతో న్యూ సోలార్ పవర్ స్కీమ్ ని పిఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ ఏరియాలో ప్రారంభించారు. పిఎం జన్మన్ పథకాన్ని నవంబర్ 2023లో పీవీటీజీ ఆదివాసీల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రారంభించారు. ఎక్స్పోసాట్ మిషన్ గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇది ఇస్రో ప్రయోగించిన మొదటి ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్. దీనిని జనవరి 1, 2024న పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రయోగించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన వాద్ నగర్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించారు? 61. ఇండియాలో మొట్టమొదటి బిఎస్ఐ సర్టిఫైడ్ ఫస్ట్ ఐఎస్ఓ 27001/2022 పెట్రోకెమికల్ కంపెనీ ఇది? హల్దియా. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఇటీవల 54వ WEF యాన్యువల్ మీటింగ్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 15 to 19, 2024 వరకు జరిగాయి. 2024 WEF సమావేశం థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్. 4th రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? నాగాలాండ్. ఐన్స్టీన్ ప్రోబ్ అనే శాటిలైట్ ని ఏ దేశం లాంచ్ చేసింది? చైనా. ఇటీవల పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కి ఆమోదం పొందిన దేశంలోని మొట్టమొదటి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఏది? ఓలా. ఇడేట్ కమిషన్ గురించి క్రింది వాణిలో సరైనది ఏది? దీనిని 2014లో బికురామ్ జీ ఇడేట్ నేతృత్వంలో వేశారు. డీనోటిఫైడ్ నోమాడిక్ మరియు సెమీ నోమాడిక్ తెగల యొక్క సంక్షేమ స్థితిగతులపై దీనిని ఏర్పాటు చేశారు. 13th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఎక్కడ జరిగాయి? చెన్నై. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లలో తొలి 3 స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి? ఇండోర్, సూరత్, నవీ ముంబై.
ఇటీవల ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అస్సాం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ని ఎక్కడ ప్రారంభించారు? గ్రేటర్ నోయిడా. ఇటీవల విఎస్ఐ సంస్థ ద్వారా బెస్ట్ ఎన్వైరన్మెంట్ ఆఫీసర్ అవార్డు పొందిన మొదటి మహిళగా ఎవరు నిలిచారు? దీపా భండారే. ఈ క్రింది జిఐ ట్యాగ్లకి సంబంధించి సరియైన జతలను గుర్తించండి. 2 and 3. ఖడియాలాల్ శారీస్ వెస్ట్ బెంగాల్, గొరోడ్ శారీస్ వెస్ట్ బెంగాల్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ 1 and 2 రైట్. ఇటీవల క్యాన్సర్ ని నివారించే సిపిటి యాంటీ క్యాన్సర్ డ్రగ్ కంటోపిసిన్ అనే డ్రగ్ ని మొక్కల కణాల నుండి ఐఐటి మద్రాస్, ఐఐటి మండి రూపొందించాయి. ఈ డ్రగ్ ని నాప్థాపోడైట్స్ నిమోనియానా అనే మొక్క నుండి తయారు చేశారు. ఇటీవల ఎకోవాస్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి ఏ దేశాలు వైదొలిగాయి? మాలి, బుర్కినా ఫాసో, నైగర్. సంస్కృత భాషని రాయడానికి ఉపయోగపడిన గ్రంథ స్క్రిప్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు. మొబైల్ అలోహా హ్యూమనాయిడ్ టెక్నాలజీస్ ని ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఇటీవల ప్రసాదం అనే పేరుతో ఇండియాలో మొట్టమొదటి హెల్దీ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ని ఎక్కడ ప్రారంభించారు? ఉజ్జయిని, ఎంపీ. ఎక్సర్సైజ్ అయుతయ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? భూతాన్. ఇది ఇండియా, థాయిలాండ్ల మధ్య మొదటి నేవీ ఎక్సర్సైజ్. ప్రాచీన నగరాలైన అయోధ్య, అయుతయ గుర్తుగా దీనిని ఇరు దేశాలు 2023 డిసెంబర్లలో నిర్వహించాయి. ఇటీవల ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు? వికాస్ షీ. ఇటీవల $10 బిలియన్ సంపదని చేరుకున్న మొదటి మహిళ ఎవరు? ఫ్రాంకోయిస్ బెటాన్కోర్ట్ మేయర్స్. పిఎం విశ్వకర్మ యోజన పథకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? దీనిని సెప్టెంబర్ 2023లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. చేతి వృత్తుల కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అయోధ్య. మై స్కూల్ మై ప్రైడ్ అనే ప్రోగ్రామ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. ఫాస్టాగ్ ఏ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, ఆర్ఎఫ్ఐ.
ప్రవాసీ భారతీ దివస్ గురించి ఈ క్రింది వాణిలో సరియైనది ఏది? దీనిని 2003 నుండి ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుతున్నారు. 2023 థీమ్ డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. లిథియం నిల్వల అన్వేషణ వెలికితీత కోసం భారత్ ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అర్జెంటీనా. ఇటీవల బ్రిక్స్ లో చేరిన 5 దేశాలు ఏవి? ఆల్. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. పిఎం సూర్యోదయ యోజన గురించి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఎనర్జీలో స్వయం సమృద్ధి సాధించేందుకు పిఎం మోడీ దీనిని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా గృహాలలో సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ను ఏర్పాటు చేస్తారు. ఉద్యమ్ స్కీమ్ దేనికి సంబంధించినది? ఎంఎస్ఎంఈ. స్కై ట్రాక్స్ అవార్డులలో ఏ ఎయిర్పోర్ట్ కి వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ ద ఇయర్ 2023 అవార్డుని ఇచ్చారు? చాంగి. ఇటీవల మరణించిన ప్రభా ఆత్రే ఏ రంగానికి చెందిన వ్యక్తి? సంగీతం, కళలు. రేణుక వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. గాడ్ ఆఫ్ చావర్స్ అనే మిషన్ ఏ సంస్థ లాంచ్ చేసింది? సా. ఈ క్రింది వాణిలో సరైనవి ఏవి? ఆల్రైట్. జనవరి 1, 1958న డిఆర్డిఓని ఏర్పాటు చేశారు. ఇటీవల 66వ ఫౌండేషన్ డే జరిగింది. డిఆర్డిఓకి దేశవ్యాప్తంగా 52 ల్యాబొరేటరీలు, 5 డివైఎస్ఎల్లు ఉన్నాయి. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్. ఇటీవల భారతరత్నం అనే మెగా కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ సిఎఫ్సి ఎక్కడ ప్రారంభించారు? ముంబై. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎఫ్పిఐని ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఎఫ్ఏఓ. ఇటీవల భారత్ జిపిటి అనే దేశంలోనే మొట్టమొదటి దేశీయ జనరేషన్ ఏఐ జెన్ ఏఐ ఏ సంస్థ ప్రారంభించింది? రోవర్. ఈ క్రింది వాణిలో సరైన జతల్ని గుర్తించండి. బందీపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక. ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఫర్ స్పేస్ సైన్స్ లీడర్షిప్ అవార్డుని ఇచ్చారు? అడ్రియన్ క్రూజ్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2023ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆర్బిఐ. ఏఎస్హెచ్ఈ 21-22 రిపోర్ట్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? విద్య. ఇటీవల 7th ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కాఠ్మండు. ఇటీవల పోర్ట్ బ్లెయిర్ లో డీకమిషన్ చేసిన భారత షిప్స్ పేరేమిటి?
ఆల్. ఐఎన్ఎస్ చితా, ఐఎన్ఎస్ గుల్దార్, ఐఎన్ఎస్ కుంబేర్. ఇటీవల ఫారెన్ రీసెర్చ్ షిప్స్ పైన 1 సంవత్సరం మారిటోరియం విధించిన దేశం ఏది? శ్రీలంక. ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో 108 ప్రదేశాల్లో 4000కు పైగా మంది ఒకేసారి సూర్య నమస్కారం చేయడం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది? గుజరాత్. ఇటీవల డయ్యూలో జరిగిన బీచ్ గేమ్స్ లో ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది? మధ్యప్రదేశ్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. ఇటీవల IISF 2023 ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ని DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనవరి 17న ప్రారంభించింది. IISF 2023 థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్. ఇటీవల పిల్లల ఇమ్యునైజేషన్ కొరకు మలేరియా వ్యాక్సిన్ ను ప్రారంభించిన మొదటి దేశం ఏది? కామెరూన్. ఇటీవల 10వ శతాబ్దపు కదంబముల శాసనం ఏ రాష్ట్రంలో దొరికింది? గోవా. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024 ను ఎప్పుడు జరిగింది? జనవరి 10 to 18. నేషనల్ ఓటర్స్ డే గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. 1950 జనవరి 25న ECIని ఏర్పాటు చేసిన రోజుకి గుర్తుగా దీనిని 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుతున్నారు. 2024 థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఇటీవల పోలియా బైసాక్ ని స్టేట్ డే గా ఏ రాష్ట్రం ప్రకటించింది? పోయిలా బైసాక్. పశ్చిమ బెంగాల్. ఈ క్రింది వానిలో సరైనది ఏది? బోత్ ఆర్ రైట్. వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ జనవరి 18 నుంచి 21, 2024 వరకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఈ వింగ్స్ ఇండియా సదస్సుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ, FICCIలు కలిపి నిర్వహించనున్నాయి. ఈ క్రింది వానిలో సరైనది ఏది? రైట్. ఇటీవల 9వ IISF ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జనవరి 17th to 20th 2024 వరకు హర్యానాలో ఫరీదాబాద్ లో జరిగింది. 9th IIF థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కరెంట్ అఫైర్స్ బిట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. వీలైతే టెస్టులు రాసుకోవచ్చు, చదువుకోవడానికి కూడా వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.